అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జిఆర్ టీవీ. నేను నరేష్. రీసెంట్గా ఒక నటి శివాని నాగరం అనే యాక్ట్రెస్ హీరోయిన్ ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. సో ఆ తర్వాత ఆమె ఒక పోడ్కాస్ట్ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు పంచుకుంది. ముఖ్యంగా ఆమె ఎక్కడెక్కడ అయితే దేవాలయాలు సందర్శించిందో, కేదార్నాథ్ కానీ, ఇటు సిరిడి కానీ, తిరుమల కానీ, ఆమె రాసుకునే రామ్కోటి గురించి ఆమె ప్రస్తావించింది ఆ పోడ్కాస్ట్లో. అయితే ఆ పోడ్కాస్ట్లో ఆమె మాట్లాడుతూ ఆమె రీసెంట్గా నటించిన చిత్రం లిటిల్ హార్ట్స్లో కాక్తాయిని భోంచేసావా అనే ఒక పాట ఉంది. చాలామంది యూజ్ చేస్తుంటారు. అది బాగా వైరల్ ట్రోల్ కూడా అయింది. అయితే ఆమె గర్భగుడిలో ఉన్నప్పుడు దాదాపు 15 నిమిషాలు ఆ గర్భగుడిలో ఆ శ్రీవారి దర్శనం చేసుకునే మహాభాగ్యం తనకు కలిగిందని, ఆ గర్భగుడిలో కొంతమంది కాక్తాయిని భోంచేసావని కూడా అన్నారని, ఒకవైపు గోవిందా గోవిందా అంటూ మరోవైపు కాక్తాయిని భోంచేసావా అని అన్నారు. నాకు చాలా గూస్ బంప్స్ వచ్చినాయి. నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయినా. ఈ జన్మకి ఇది చాలు అని చెప్పేసి పోడ్కాస్ట్లో ఆమె చెప్పింది. ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే పోడ్కాస్ట్లో ఆమె చాలా విషయాలు పంచుకుంది. కానీ ఆ పోడ్కాస్ట్లో కేవలం 15 నిమిషాలు గర్భగుడిలో నాకు సమయం దొరికింది. ఒకవైపు కొంతమంది భక్తులు కాక్తాయిని భోంచేసావన్నారు అనే పాయింట్స్ పట్టుకొని కొంతమంది వీడియోలు చేయడం జరిగింది. అవే కాకుండా అసలు టీటీడీలో మొత్తం అక్రమాలు జరుగుతున్నాయి. ఒక విఐపి లెటర్ పైన 100-150 మంది పోతున్నారు. అంటే అక్కడ ప్రూఫ్స్ లేవనుకోండి. ఒక్కొక్క విఐపి లెటర్ పైన వందల మంది పోతున్నారు. టీటీడీని గాలికి వదిలేస్తున్నారు, ఎవరు పట్టించుకోవట్లేదు అని. ఇక్కడ ఆ అమ్మాయి చెప్పిన విషయంలో కొన్ని డబ్బాలు ఉన్నాయి. మోహన్ బాబు గారు చెప్తారు కదా, మన డబ్బా మనము కొట్టుకోవాలి కానీ ఎక్కువ కొట్టుకోవద్దని. ఇక్కడ కాక్తాయిని ఏం చేసింది అంటే, నార్మల్గా సర్వదర్శనం మనం పోతాం, తిరుమల శ్రీవారిని దర్శించుకుంటాం, 300 రూపాయలు టికెట్ తీసుకుంటాం, కాలినడకన పోతాం. ఏ దాంట్లో పోయినా కూడా మనకు 5-10 సెకండ్ల కంటే ఆ స్వామివారి ముందు ఎక్కువగా నిలిచిన అవకాశం ఉండదు. అది కూడా గొప్ప 3-4 సెకండ్లోనే మనం తోసేస్తారు. ఇక ముందు నుంచి చూస్తే ఒక 20-30 సెకండ్లు ఆ ముగ్ధ మనోహర రూపాన్ని మనం దర్శించుకోవచ్చు. ఆ సెకండ్లలో ఉండొచ్చు మనం. సో అలాంటి పరమ పవిత్రమైన తిరుమల శ్రీవారి సన్నిధిలో 15 నిమిషాలు నేను ఉన్నాను అని చెప్పేసి ఆమె గొప్పలు చెప్పుకుంది. మరోవైపు ఎక్కడైనా కూడా మనకు ఆకతాయిలు ఉంటారు. అంటే ఏదైనా హీరోని చూసినా, ఏదైనా సెలబ్రిటీని చూసినా, లేకపోతే ఏదైనా ఫేవరెట్ పొలిటీషియన్ చూస్తే అనుకోకుండానే వాళ్ళ నోట్లో నుంచి కొన్ని అరుపులు వస్తాయి. కొన్ని గుళ్ళల్లో కూడా మనం చూస్తాం. రీసెంట్గా శ్రీలీల ఆమె తిరుమల వెళ్ళినప్పుడు కొన్ని వీడియోలు వైరల్ అయినాయి. ఎవరో అక్కడక్కడ ఆకతాయిలు ఉంటారు, వాళ్ళు ఏదో ఒకటి అనాలనేసి ఆ గుడిలో కూడా ఈ శివాని నాగారాన్ని చూడగానే వాళ్ళకి ఏదో అనాలనిపించింది, వాళ్ళు కాక్తాయిని భోంచేసామన్నారు. అదే తప్పే అసలుకి. వాస్తవానికి ఏ దేవుడైనా సరే ఆ దేవుడి సన్నిధిలోకి మనం పోయినాము అంటే ఆ దేవుడు మనమే. దేవుడికి మనకు మధ్యలో ఎవరు కూడా ఉండకూడదు. మనం ఏం నివేదించాలనుకున్నామో, ఏం మొక్కుకోవాలనుకున్నామో ఆ స్వామివారి టెంపుల్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయన ధ్యాసలోనే ఉండాలి. అసలు ముఖ్యంగా కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో, ఆ శ్రీవారి సన్నిధిలో ఖచ్చితంగా గోవింద నామస్మరణమే ఉండాలి. గోవింద నామ స్మరణే ఉండాలి. ఇంకొకటి కూడా మనకు వినపడొద్దు, కనపడొద్దు, ఆలోచించొద్దు కూడా. ఎవరో ఆకతాయిలో అక్కడ ఆమె కనబడంగానే కాక్తాయిని భోంచేసావా అన్నారు. సో ఈమె చాలా గొప్పగా ఫీల్ అయ్యేది ఆ పోడ్కాస్ట్లో చెప్పింది. ఆమెకు కూడా తెలియదు అనుకుంటా పోడ్కాస్ట్ ఎంత వైరల్ అవుతుందని. దాని మీద డే 1 దగ్గర నుంచి జాడ శ్రావణ్ అనే వ్యక్తి ఈ కూటమి ప్రభుత్వం పైన ఎప్పటికప్పుడు విమర్శించే ఒక అడ్వకేట్ జాడ శ్రావణ్ ఒక వీడియో రిలీజ్ చేసిండు. మాకు 15 నిమిషాలు టైం ఇచ్చారంట. ఆ తర్వాత కొన్ని ఛానల్స్, మనకు తెలిసి యూట్యూబ్ ఛానల్స్ ఇప్పుడు ఇవాళ రేపు ఛానల్స్ ఉంటే ఒక పార్టీకి లేదా ఇంకో పార్టీకి సపోర్ట్గానే ఉంటాయి. ఇండిపెండెంట్ జర్నలిస్టులు కానీ, ఇండిపెండెంట్ మీడియా కానీ లేదు. ఉంటే అధికార పార్టీకి లేదా ప్రతిపక్ష పార్టీకి సపోర్ట్గానే ఉన్నాయి 90% ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్. అసలు ఒక లెటర్ పైన 100-150 మందికి ఎలా ఇస్తారు? టీటీడీ ఏ విధంగా ఇస్తుంది? ఇస్తే అసలు 100-150 మంది ఒక విఐపి లెటర్ పైన పోవచ్చా? అలా పోవాలనుకుంటే చైర్మన్గా ఉన్న బిఆర్ నాయుడు, ఆయన కింద ఒక ఛానల్ ఉంది, ఆయనకు ఒక ఛానల్ ఉంది, ఆయన మీడియాలో ఉన్నారు. ఈ పాటికి మీడియాలో చాలామంది TV5 ఆఫీసర్ క్యూ కట్టి మరి లెటర్లు తీసుకొని పోయేవారు. చాలామంది ఇంకా పోలేదు. మిస్యూజ్ అయితే ఏ విధంగా ఉంటుంది? అక్కడ మిస్యూజ్ అయినా అని చెప్పేసి ఒక జర్నలిస్ట్ మాట్లాడుతున్న, ఒకవేళ మిస్యూజ్ అయ్యి ఉంటే దానికి ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఏవైనా మాట్లాడవచ్చు, కానీ ఆధారాలు చూపించి మాట్లాడితే దానికి ఒక విలువ ఉంటుంది. సో ఇక్కడ కేవలం అంటే ఈ కాక్తాయిని భోంచేసావా అని శివాని నాగరం అన్నారు, అదొకటే పట్టుకొని ముఖ్యంగా టీటీడీ పైన బురద జల్లే ప్రయత్నం అయితే ఖచ్చితంగా జరుగుతుంది. అక్కడ ఆకతాయి ఎవరో అన్నారో అది ఖచ్చితంగా తప్పే.
ఈవిడ పాడ్కాస్ట్లో చెప్పడం కూడా తప్పే. కాకపోతే బహుశా ఆమె కూడా ఎక్స్‌పెక్ట్ చేయలేదని కూడా ఈ పాడ్కాస్ట్ ఇంత వైరల్ అవుతుంది. అంటే ఖచ్చితంగా నెగటివిటీ చేయాలనుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అది వైరల్ అయింది. కానీ ఆమెకు ఆ విషయం తెలవదు కదా! సో, దీనిపైన శివాని నాగరం కూడా స్పందించింది. నేను చాలా దైవ భక్తురాలిని. నేను చాలా పవిత్రమైన పుణ్యక్షేత్రాలు దర్శించాను. అందులో తిరుమల కూడా దర్శించాను. నేను గతంలో పోవడం జరిగింది ₹300 టికెట్ తీసుకొని. కానీ ఇప్పుడు మేము ఎయిర్‌పోర్ట్‌లో 10,500 కట్టి నేను, మా మదర్, ఫాదర్ మేము వీఐపీ టికెట్ తీసుకున్నాము. మమ్మల్ని 15 నిమిషాలు అక్కడ కూర్చోబెట్టలేదు. అక్కడ నిల్చోలేదు మేము 15 నిమిషాల వరకు. ఎప్పుడైతే మేము వీఐపీ ఎంట్రన్స్‌లోకి ఎంటర్ అయ్యి స్వామివారిని దర్శించుకొని బయటికి వెళ్ళే వరకు ఓవరాల్‌గా 15 నిమిషాలు అయింది. అదే నేను చెప్పినాను అని చెప్పేసి శివాని నాగరం కూడా క్లారిటీ ఇచ్చింది. ఇక్కడ ఆమెకు ఆమెకు కొత్తగా క్రేజ్ వచ్చింది. ఆ స్వామివారి దగ్గర 15 నిమిషాలు ఉంది. పైగా ఎవరో అక్కడ ఆమె చేసిన సినిమా డైలాగు కొడితే ఆమె హ్యాపీగా ఫీల్ అయ్యి చెప్పింది. కానీ ఇక్కడ కొంతమంది దాన్ని పట్టుకొని టీటీడీని టీటీడీ పైన నిందలు, చైర్మన్ పైన నిందలు, లేకపోతే కూటమి ప్రభుత్వం పైన నిందలు వేసే కొన్ని వీడియోలు చేస్తున్నారు. కొంతమంది విమర్శించారు. వాళ్ళు చాలా హుందాతనంగానే విమర్శించారు. అంటే కేవలం ఆలయం గురించే మాట్లాడినారు. కాక్తాయిని భోంచేసావా అన్న వెధవోడు, శివాని నాగారంని పట్టుకొని భోంచేసావా అన్న వెధవోడు, వానికి ఏమైనా దిమాక్ ఉందా? వాడు దేవుడి సన్నిధిలో దేవుడి పైన ధ్యాస ఉండాలి. ఆ అమ్మాయి గురించి ఎట్లా అంటాడు అన్నది అది కరెక్టే, అది రైట్ పాయింట్. కానీ వేరే విధంగా టీటీడీ దారి తప్పుతుంది, అక్రమాలు జరుగుతున్నాయని. కానీ ఇక్కడ మనం నిందలేద్దాం అనుకున్నది టీటీడీ పైన, టీటీడీ చైర్మన్ అయినటువంటి బిఆర్ నాయుడు గారి పైన, కూటమి పైన. కానీ ఇక్కడ సఫర్ అవుతుంది ఎవరు? ఒక పోడ్కాస్ట్లో అక్కడ జరిగిన విషయం కొంచెం హ్యాపీగా చెప్పినందుకు ఇక్కడ శివాని నాగరం పైన విపరీతమైన ట్రోల్స్ అవుతున్నాయి. సో మొత్తానికి శివాని నాగరం కూడా క్లారిటీ ఇచ్చింది. నేను ఆ విధంగా కావాలని చెప్పలేదని, ఓవరాల్గా 15 నిమిషాలు ఉన్నాని, ఎవరో నేను చేసిన సినిమా డైలాగ్ పాటని అన్నారు, నాకు హ్యాపీగా అనిపించిందని చెప్పింది తప్పితే, ఆమె హ్యాపీగానే అనిపించిందని చెప్పింది తప్పితే, ఆమెకు అక్కడ దేవుడు పైన భక్తి లేదనో, లేకపోతే దేవుడు శ్రీవారి సన్నిధిలో శ్రీవారి గారి కంటే గొప్పగా, దేవుడి కంటే నాకే ఎక్కువగా కీర్తించాలని ఎక్కడా కూడా చెప్పలేదు. కొద్దిగా గొప్ప అయితే జరిగింది. మొత్తానికి ఇది కాంట్రవర్సీ తీసే ఒక వారం రోజులుగా, దాదాపు 4-5 రోజులుగా ఈ శ్రీవారి దర్శనం ఏదైతే శివాని నాగరం చేసుకుందో అది బాగా వైరల్గా మారింది. మొత్తానికి శివాని నాగరం ఆమె రియాక్ట్ అయింది. ఇప్పటికైనా ఫుల్ స్టాప్ పడుతుందా, లేదా ఇంకా కూడా ఈ కూటమి ప్రభుత్వంలో టీటీడీలో ఒక్క లెటర్పై 100,000 మంది పోతున్నారు, ఇష్టం వచ్చినట్టు పోతున్నారు అని చెప్పి ఇంకా ఈ నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తారా? మీరేమనుకుంటున్నారు? ఈ శివాని నాగారం కాక్తాయిని భోంచేసావా, శ్రీవారి దర్శనంలో ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. అలాగే మన జిఆర్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.